హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి సంవత్సరం ర్యాబీస్ వ్యాధి వల్ల వేలాది మంది చనిపోతున్నారు. చాలామంది అనుకుంటారు ఇది కుక్క కాటే కదా, ఏమీ కాదని. కానీ అదే చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకం అవుతుంది. ఈరోజు మనం తెలుసుకునేది రేబీస్ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు, అది ఎలా వస్తుంది అనేది మీకు తెలియజేస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈ వైరస్ పేరు ర్యాబీస్ వైరస్. ఇది మన యొక్క నర వ్యవస్థపై దాడి చేస్తుంది. ఇది ముఖ్యంగా మెదడుపై దాడి చేస్తుంది. ఇది ఎక్కువగా భారతదేశంలోని వీధి కుక్కల ద్వారా ఎక్కువ కేసులు వస్తూ ఉంటాయి. అసలు ర్యాబీస్ అనేది ఎలా వస్తుంది? ఇది కుక్క కరిస్తే, లేదంటే కుక్క గోకితే, లేదంటే కనుక మనకి ఏదైనా గాయం ఉంటే కనుక ఆ గాయం ఉన్న చోట కుక్క వచ్చి నాకితే, ఆ విధంగా కూడా ర్యాబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే మొదటిగా ఆ గాయాన్ని చుట్టూ క్లీన్ చేయాలి. ఆ గాయం ఉన్న ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేయాలి. ఇలా ఆ గాయాన్ని ఎంతసేపు చేయాలంటే 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగ చేస్తూనే ఉంటుంది. సబ్బుతో క్లీన్ చేయాలి. సబ్బుతో పూర్తిగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న పిహెచ్సికి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ తీసుకెళ్తే అక్కడ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంటుంది. వెంటనే వితిన్ 24 అవర్స్ లోపల మనం కనుక ఆ వ్యాక్సిన్ వేయించగలిగితే ఆ యొక్క ర్యాబీస్ వ్యాధికి ఆ వ్యక్తి గురవకుండా ఉండడానికి జరుగుతుంది. అదేవిధంగా అక్కడ మనకి 2 రకాల వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఒకవేళ కుక్క కరిస్తే ఆ కుక్క కరిచిన చోట రక్తం రాకుండా జస్ట్ ఘాటు మాత్రమే పడితే కనుక యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది ఒకటి వేస్తారు. అలా కాకుండా కుక్క కరిచిన తర్వాత బ్లడ్ మనకి రక్తం అనేది వస్తే బయటికి యాంటీ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనే వ్యాక్సిన్ వేస్తారు. ఒకవేళ ఈ వ్యాక్సిన్ వేయించకుండా ఈ వ్యాక్సిన్ ఆలస్యం చేశారంటే కనుక ర్యాబీస్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీనికి మందు అనేది ఇప్పటి వరకు లేదు. కాబట్టి దయచేసి మీ దగ్గరలో ఉన్న పిహెచ్సిలకి కానీ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వెళ్తే ఈ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యొక్క వ్యాక్సిన్ని ఆలస్యం చేసినట్టయితే కనుక ప్రారంభంలో కొన్ని లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఏంటంటే జ్వరం వస్తుంది, తీవ్రమైన తలనొప్పి వస్తుంది, అలసట బాగా వస్తుంది, గాయం దగ్గర మన గాయం తగిలింది కదండి, ఆ గాయం దగ్గర మంట అనేది వస్తూ ఉంటుంది. తర్వాత నీళ్లు తాగడానికి కూడా మనకు కొంచెం ఎక్కువ భయం వస్తుంది. తర్వాత ఎక్కువగా గాలి వచ్చినా సరే ఆ గాలికి కూడా మనం భయపడుతూ ఉంటాము. గొంతు పట్టేసినట్టు ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలసట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది చివరి దశలో మానసిక గందరగోళం, కోమాకి వెళ్ళిపోతుంది పేషెంట్. ఆ కోమాకి వెళ్ళిపోవడం వల్ల మరణం అనేది సంభవిస్తుంది. ఇది 100% ప్రాణాంతకరమైన వ్యాధి అని గుర్తుంచుకోండి.